పట్టుకున్నారు మీరు చూడండి. ప్రభుత్వం ఏమి అక్కడ ఏమి గమ్మనగా ఉండదు సార్. ప్రభుత్వ యంత్రాంగం ఏ ప్రభుత్వం మారినా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తూ ఉంటుంది. అర్థమైందా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి టైంలో ఈరోజు డిప్యూటీ సీఎం ఒక సినిమా యాక్టర్ కాబట్టి ఆయన పోయిన దగ్గరికి మీడియా పోతుందని ఒక దీంతో మీకు ప్రజలకు ఎక్స్పోజ్ అవుతుంది. అంతేగాని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దీనికన్నా ఎక్కువగా పనిచేశాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దీనికన్నా ఎక్కువగా పనిచేశాడు పంచాయతీరాజ్లో, దీనికన్నా ఎన్విరాన్మెంట్లో ఎక్కువ పనిచేశాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసినటువంటి రిఫార్మ్స్ ఈ రోజు ఫలాలుగా వస్తున్నాయి. అప్రైజింగ్ ఇయర్ 23-24 అండి. అప్రైజింగ్ ఇయర్ ఈ రోజు 5 అవార్డులు తీసుకున్నారు సార్. ఒకటి సార్ తిరుపతి వేణుగోపాల్ చెప్పు అయ్యా. మాజీ వైఎస్ఆర్సీపీ నాయకుడు చెప్పయ్యా ఏదో తిరుపతి వేణుగోపాల్ మాజీ వైఎస్ఆర్సీపీ నాయకుడు చెప్పు సార్. ఒక్క నిమిషం మధుసూదన్ రెడ్డి గారు మధుసూదన్ రెడ్డి ఓకే మీరు అన్నారు కదా ఆయన మాజీ వైఎస్ఆర్సీపీఏ, మీ వాళ్ళందరూ మాజీ కాంగ్రెస్ నేతలేక మొత్తం సార్. కాంగ్రెస్ లో నుంచి వచ్చేది వేరు, ఇది వైఎస్ఆర్ మరి ఆయన మాజీ వైఎస్ఆర్సీపీఏ. నేను చెప్పేది సార్, నేను ఎందుకు ఒక్క అంటే ఈయన భార్య వైఎస్ఆర్ సింబల్ లో గెలిచినటువంటి కార్పొరేటర్ పోయి జనసేనలో చేరింది. కార్పొరేటర్ గెలిచి వైఎస్ఆర్సీపీ సింబల్ లో గెలిచి ఈ రోజు కార్పొరేటర్ గా జనసేనలో కార్పొరేటర్ తప్పు కాదని రిజైన్ చేసిపోయా నువ్వు జనసేన పోవాలని రిజైన్ చేసిపో. మా పర్సనల్ విషయాల గురించి మాట్లాడడానికి వచ్చావా? పర్సనల్ విషయం ఏంటి? ఇది పర్సనల్ విషయం కాదు. ఇది పర్సనల్ విషయం కాదు వేణుగోపాల్, ఇది పర్సనల్ విషయం కాదు. మీరు గెలిచినటువంటి పార్టీకి అరే నేను అందరూ చెప్పని నువ్వేదో మాట్లాడుతుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి అప్పుడు నీ దగ్గరకు వచ్చా నేను దగ్గరకు వచ్చా లేకుండా నీ గురించి మాట్లాడేటువంటి అవసరం నాకు లేదు. నీకంత సీన్ కూడా లేదు, వేణుగోపాల్, నీకంత సీన్ లేదు. నాకు తెలుసు. అవును చంద్రబాబు నాయుడు అడిగాయా? ఇందిరాగాంధీ సంఖ్యలో ఎందుకు చంద్రబాబు నాయుడు? మీ చంద్రబాబు ఎక్కడి నుంచి వచ్చాడు? అడగవయ్యా? అవును చంద్రబాబు అడుగు. రాజశేఖర రెడ్డి వెన్నుపోటు పడవలా? చంద్రబాబు వెన్నుపోటు పొడిచి మామ పంచలో జరిగింది, మామ సంఖ్య ఎక్కింది. మీకు తెలిస్తే మాట్లాడు రాజకీయం. మీ మాదిరిగా అధికారం కోసం వెంపర్లాడి అధికార పట్టులోకి కాదు వేణు. మాది అధికారం కోసం వెంపర్లాడేటువంటి తత్వం కాదు. అధికార పార్టీ నిజాయితీగా సిగ్గు సెరవు లేకుండా నువ్వు జనసేనలోకి వెళ్ళావు, రిజైన్ చేయకుండా సిగ్గు సెరవు లేకుండా వెళ్ళావు. నువ్వు ఒక నాయకుడిగా నువ్వు ఒక మనిషిగా మాట్లాడుతున్నావు. ఏందా నువ్వు మాట్లాడేది? నీకు లేదా? నువ్వు రాజీనామా చేసి పోయి ఉండాలి. ఒక్క నిమిషం ఇద్దరు ఆగండి, నేను మళ్ళీ ఇస్తాను. ఇద్దరు కాసేపు ఆగండి, రెస్ట్ తీసుకోండి, మళ్ళీ ఇస్తాను ఇద్దరికి. టీడీపీ అధికార ప్రతినిధి అజయ్ కుమార్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇస్తా ఆగండి. అజయ్ కుమార్ గారు మాట్లాడండి సార్. నమస్తే సార్, టీడీపీ అధికార ప్రతినిధి అజయ్ కుమార్ గారు. లక్ష్మీనాథ్ గారు, మీకు సోదరుడు సుధాకర్ గారికి, మధుసూదన్ రెడ్డి గారికి, వేణుగోపాలన్నకి ప్రేక్షకులు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థకి ఆర్థిక స్వేచ్ఛ అవటం జరిగింది. లక్ష్మీనాథ్ గారు, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పనితీరుకి అవార్డులు వస్తా ఉన్నాయి. ఖచ్చితంగా మనం ఆయన్ని పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసించి తీరాల్సిందే. ఎందుకంటే 2 సంవత్సరాల కూటమి పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఏ విధంగా పంచాయతీరాజ్ శాఖ గాని, అటవీ శాఖ గాని, పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్న శాఖలు, ఆ 4 శాఖలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధంగా ఆయన పరుగులు పెట్టిస్తా ఉన్నాడు, ఏ విధంగా రిఫార్మ్స్ తీసుకొస్తా ఉన్నాడు, ఏ విధంగా ఆయన అవినీతి రహితంగా ఆ 4 శాఖలను ఆయన పరిపాలిస్తా ఉన్నాడు, మిగతా శాఖలతో పాటు, మిగతా మంత్రులతో పాటు కూడా. లక్ష్మీనాథ్ గారు, గతంలో 2019-24 మధ్య లక్ష్మీనాథ్ గారు పంచాయతీరాజ్ శాఖకి 65,974 కోట్ల రూపాయల బడ్జెట్ లో కేటాయింపులు జరిగితే వీళ్ళు 5 సంవత్సరాల పరిపాలనా సమయంలో ఖర్చు చేసింది 58,456 రూపాయలు మాత్రమే. లక్ష్మీనాథ్ గారు, అంటే కేటాయింపుల్లో కూడా పూర్తిగా ఖర్చు చేయని ప్రభుత్వ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.
2025-26కి కూటమి ప్రభుత్వం 16,739 కోట్లు కేటాయింపులు జరిగితే పూర్తిగా ఖర్చు చేసి ఇంకా అదనంగా ఖర్చు చేయడం జరిగింది. 26-27 బడ్జెట్ ఇయర్ కి 22,942 కోట్లు కేటాయింపు జరిగితే, అంటే గత సంవత్సరం కంటే పంచాయతీ శాఖకి 37% అదనంగా కేటాయింపులు చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. లక్ష్మీనాథ్ గారు 2014-19 మధ్య కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ శాఖకి 77,000 కోట్ల పైగా నిధులు కేటాయింపులు జరిగితే 93,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది ఆ రోజు కూటమి ప్రభుత్వం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి గ్రామ పంచాయతీల్లో సర్పంచుల్ని ఉత్సవ విగ్రహాలుగా మార్చిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ సర్పంచులకి వాళ్ళ అధికారాలను పునరుద్ధరణ చేసి ఈ రోజు గ్రామాల్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతా ఉంది. లక్ష్మీనాథ్ గారు ఈ 24 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలనా సమయంలో 3,800 కోట్ల రూపాయలతో 6,000 కిలోమీటర్ల సిసి రోడ్లు, 1,300కు పైగా బీటీ రోడ్లు, గోకులాలు 20,000కు పైగా, 12,000కు పైగా నీటి తొట్టులు, 20,000కు పైగా పంట కుంటలు, ఈ విధంగా పంచాయతీరాజ్ శాఖలో అభివృద్ధి చేసుకుంటూ పోతూ ఈ రోజు అవార్డులు తీసుకొస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న జబ్బు నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది, క్రెడిట్ చోరీ, ప్రతి దానికి మేమే చేశాం, ఈ రోజు జరుగుతున్న అభివృద్ధి కానీ ఏదైనా ఇది మాదే, మా జగన్మోహన్ రెడ్డికే దక్కాలి. ఇప్పుడు పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి కానీ, నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, నారా లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, వీళ్ళు చేస్తూ కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని తీసుకొస్తున్న పెట్టుబడులు కానీ, ఈ రాష్ట్రంలో నెలకొల్పబడుతున్న సంస్థలు ఎంత పెట్టుబడులు వచ్చాయండి? వచ్చింది 6 లక్షల కోట్లు. ఈ క్రెడిట్ అన్న భద్రోద్ రెడ్డి అన్న, మీరు మాట్లాడేటప్పుడు నేను ఒక్క మాట మాట్లాడాలా? మీరు చంద్రబాబు నాయుడు గారిని కూడా పర్సనల్ గా దూషించారు, అయినా నేను అడ్డురాలా? నేను అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి, నేను నెంబర్ తో సహా చెప్తా ఉన్నా. మీలాగా వేగ్ గా చెప్పలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు భయంకరంగా పరిపాలించాడంట, ఆయనకు దక్కాల్సిన గౌరవం వాళ్ళ పవన్ కళ్యాణ్ గారికి దక్కుతా ఉందంట. మరి